మనకు అవకాశం చిక్కినప్పుడు, నిర్మలంగా ఉన్నప్పుడు, అది మనము కూర్చుంటే వస్తుందని కాదు, అది మనలో పనిచేసేటప్పుడు కూర్చోవాలి. అప్పుడు అది సద్వినియోగం అవుతుంది. అప్పుడు లోపల జరిగేది విచారణ అనుకోవాలా, లేదంటే మన ఆలోచనలు అనుకోవాలా? ఊరుకుండడం. ఊరికే ఉండాలి. ఆడ ఊరుకుండడం అనేది జరుగుతుంది. ఊరికే ఉండేదైతే కరెక్ట్. మళ్ళీ అక్కడ నువ్వు ఊరుకుండావు కాబట్టి, ఊరకుండకూడదు అనుకుంటే మాటలన్నీ వస్తాయి, ఆలోచనలన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. ఊరుకున్నావు కాబట్టి అట్లే ఊరుకోవడమే. నేను ఊరుకున్నానే అంటే ఇంకా మాట్లాడాలి కదా, అంతే. అది ఉంది అది ఉంది, నువ్వు ఉండవు, అంతే. అది ఉంది సహజంగా, నువ్వు ఉండవు, ఇంకా ఏంది? పైన ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా అంతర్ముఖము అంటే మనం పోతుంది. అంతర్ముఖం అయినప్పుడు లోపల చల్లగా ఉండడము అట్లా జరిగేకుంటుందా? ముఖ్యంగా మన మనస్సులో ఉండేటువంటి కలతలు, సమస్యలు ఇవి లోపల లేకపోతే స్థితే అంతే. అది నీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు, తెలిసిన సంబంధం లేదు, తెలియకపోయినా సంబంధం లేదు, దాని పని అది చేస్తూ ఉంటుంది. గాఢ నిద్ర అనేది తెలుసు, ఆత్మస్థితి అనేది పదం అంతే తెలుసు, అంతే. అదేమీ తెలియదు కదా, ఇంకా అప్పుడు మనసు పక్కకి వెళ్ళిపోతుంది. గాఢ నిద్ర వరకు అయితే అర్థమవుతుంది, మనం నిద్రపోతే. ఇప్పుడు ఆత్మస్థితి అన్నామనుకో, అర్థం కానప్పుడు అది రివర్స్ కొడుతుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే ఆడ పొరపాటు అవుతుంది.